హాయ్ స్నేహితులారా, మీరు జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలి అనే ఒక తపనతో మీ ముందుకు ఈ వీడియోలు తీసుకొస్తున్నాను. సరే, మనం టాపిక్లోనికి వద్దాం. వాస్తవంగా అద్భుతంగా మారాలంటే 4 గుణాలు కలిగి ఉండాలని, అద్భుతమైన మన జీవితాలు అద్భుతమైన ఒక స్పెషాలిటీగా బ్రతకాలంటే 4 గుణాలు కలిగి ఉండాలి. ఈ 4 గుణాలు కలిగి ఉంటే మనం ఒక స్పెషాలిటీగా ఉంటామని మనం ఇంతకుముందు ఒక వీడియో నేర్చుకున్నాం. ఈ రెండో వీడియోని మీరు జాగ్రత్తగా విందాం. రెండోది మనం ఏం గుణము కలిగి ఉండాలంటే సరి చేసుకునే గుణం ఉండాలి. ఒకటి తెలుసుకోవాలి, రెండవది సరి చేసుకునే గుణం. ఈ సరి చేసుకునే గుణం ఉంటే, సరి చేసుకునే మనస్తత్వం ఉంటే మనం ఖచ్చితంగా లైఫ్లో అందరికంటే బెస్ట్గా, అందరికంటే అద్భుతంగా, అందరికంటే ఒక జ్ఞానవంతుడిగా, ఒక సమాజానికి ఉపయోగపడేవాడిగా ఉంటామని నేను ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నా. అయితే సరి చేసుకోవాలి. అయితే మన పిల్లల్ని మనం చూసినప్పుడు రేజర్ ఉంటుంది, పెన్సిల్ ఉంటుంది. ఆ పెన్సిల్ తోటి రాసినప్పుడు ఒకవేళ తప్పు పోతే దాన్ని దిద్ది మరలా రాస్తాము. అంటే సరి చేసుకుంటారు పిల్లలు. అయితేనే వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏమైనా అవుతారు. ఎప్పుడు తప్పులు పోయినప్పుడు, తప్పుగా రాసినప్పుడు, తప్పుగా అక్కడ ప్రవర్తించినప్పుడు, తప్పు అని తెలుసుకున్నప్పుడు మనం సరి చేసుకుంటాం. అందుకోసమే మన తప్పుల్ని సరిచేసుకుంటూ పోదాం. సరిచేసుకుంటూ దిద్దుకుంటూ జీవితంలో చాలా నోకియా కూడా తప్పును దిద్దుకోలే, అప్డేట్ కాలే. అప్డేట్ కాకపోతే అది అక్కడనే మూలకు పడ్డది. అలాగనే మనం అప్డేట్ కావాలి, సరి చేసుకోవాలి. తప్పుంటే సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎవరి దగ్గరన్నా తప్పు ఉంటే సరి చేసుకుందాం. ఎవరి దగ్గరనన్నా నోరు జారితే సరి చేసుకుందాం, క్షమాపణలు కోరుకుందాం. ఎవరి దగ్గరనన్నా మనము తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళ దగ్గర సరి చేసుకుందాం. ఎవరి దగ్గరనన్నా మనము అసహ్యంగా ప్రవర్తిస్తే సరి చేసుకుందాం. ఏ జీవితమైనా సరే సరిచేసుకున్న జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది. చాలా ఉన్నతమైన వ్యక్తిగా మారటానికి గల కారణం సరిచేసుకోవడం. సరిచేసుకోవాలి. ఒకవేళ ఇది కాదు నా జీవితం, నాది ఒక స్పెషాలిటీగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మన వెనుక ఏ తప్పు లేకుండా సరిచేసుకుంటూ కరెక్ట్గా వెళ్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్వంతులం అవుతామని నేను ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నా. దయచేసి మనందరము ఒకరినొకరు కలిసిమెలిసి ఉండి తప్పులు ఉంటే క్షమించు అని, లేకుంటే ఇది నీది పొరపాటు అని సరిచేసి కూర్చొని మాట్లాడుకొని జీవితంలో, కుటుంబంలో, కుటుంబ వ్యవస్థలో, అన్నదమ్ముల మధ్యలో, లేకుంటే సమాజంలో ఏదున్నా సరే తప్పులు లేకుండా, అంటే మనం సరి చేసుకుంటూ క్షమాపణలు కోరుకుంటూ వెళ్తే ఖచ్చితంగా, అంటే లైఫ్ లాంగ్ క్షమాపణలు కోరుకోవద్దు, తప్పు చేయొద్దు. ఒకవేళ అనుకోకుండా జరిగిన తప్పుని సరి చేసుకుంటే మరలా చేయకుండా మనం జాగ్రత్త పడదాం. ఒకరి ముందు తల దించుకునేలాగా ఉండకుండా తప్పులు సరి చేసుకోకుండా బ్రతకడమే మన జీవితం ఉన్నతమైన జీవితంగా మారుతుందని నేను ఈ సందర్భంగా ఎవరి ముందు తలలు దించొద్దు, ఎవరి ముందు తప్పు చేయొద్దు, సరి చేసుకోవద్దు. మనము క్షమాపణలు కూడా చెప్పొద్దు. అంటే నా ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటా. ఏదన్నా అర్థం కాకుండా అర్థమైన నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి, సహకరించండి. ఇంకా 2 విషయాలు అద్భుతమైనవి ఉన్నాయి, అవి మనం నేర్చుకుందాం. సరేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.